ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సాయంకాల పూట ఈ రీతిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో ఇలాగ ఉన్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదివినట్లయితే, ఇంకా సింహాసనములను వేటు చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎత్తు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఇది మనకు కావలసినటువంటి మాట. తర్వాత ఇంకా కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉన్నదంటే, అక్కడ కూడా మనం చూడవచ్చు. మరియు కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత అలాగే 15వ వచనానికి మనం చూసుకున్నట్లయితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. తర్వాత చూడండి 21-27 వచనంలో కూడా మనం చూసినట్లయితే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. తర్వాత ప్రకటన 22:7 వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గాయకునవాడు ధన్యుడు. అలాగునని ప్రకటన 3:5 మనం చదివినట్లయితే, 3:5లో కూడా ఏమన్నదంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తర్వాత మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమనుందంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకున్న వారును ధన్యులు. అలాగునని కీర్తనలు మరి 69వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉన్నదంటే, జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము. ఏమని ఉన్నదంట, జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములన్నిటిలో కూడాను ఒక మాట రిపీట్ అయినది, అది గ్రహించుకున్నారో లేదు. ఏది అంటే, జీవ గ్రంథమును వేరొక గ్రంథము, గ్రంథమందలి వ్రాయబడిన దానిని బట్టి తీర్పు పొందుదురు అని చెప్పేసి ఈ రీతిగా ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో మనకి కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఏమనుందంటే, కీర్తనలు 69 మరి 28వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, నీతిమంతుల పట్టీలో పేరు రాయబడటము. చూసారా, అంటే వీటన్నిటిని బట్టి కూడాను మనము అర్థం చేసుకోవలసినది ఏమిటి అంటే, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును నీతిమంతుల పట్టి ఇవన్నీ ఉన్నాయని మనం అర్థం చేసుకుని అందులో వ్రాయబడిన దానిని బట్టే మనము తీర్పు పొందుదుము అని మనం గ్రహించుకోవలసిన. అది మంచైనను చెడైనను సరే, మనము చేసిన ప్రతి దానిని బట్టి కూడాను మరి జీవగ్రంథంలో వ్రాయబడిన దాన్ని ఎవరైతే మంచి చేస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతవి. మరి వేరొక గ్రంథంలో ఏమిటి అంటే, మన చేయబడినవి అన్నీ అది మంచివని చెడవని వేరొక గ్రంథంలో రాయబడుతుంది. అందులో ఉన్న దానిని బట్టి తీర్పు జరుగుతూ ఉంటుంది. నీతిమంతుల పట్టి ఉందని చెప్పేసి ఇక్కడ మనకి జీవగ్రంథంలో వారి పేర్లు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము. అంటే నీతిమంతుల పట్టి ఒకటి ఉందని అందులో వారి పేర్లు వ్రాయబడితేనే మనం దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
కాబట్టి అది కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము. తీర్పు పొందవలసిన వారమై ఉన్నాం. తీర్పు తీర్చబడుతుంది. ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడిన ఎడల వారు అందులో ప్రవేశింపరు అని చెప్పేసేసి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ చదివాం కదా, ఏమిటి అంటే ప్రకటన గ్రంథము మరి 21:27లో ఉన్నది. 21:27లో ఏమని ఉన్నదంటే, ఎవని పేరైనను జీవ గ్రంథంలో వ్రాయబడని ఎడల వాడు అందులో ఎవని పేరైనను జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని ఉన్నది. చూసారు, ఇందుని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎవరి పేరైనా జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎలా వాడు ఎక్కడుంటాడమ్మా? అగ్నిగుండంలో పడవేయబడతారు. దీనిని అగ్నిగుండంలో ఏమున్నది? పురుగు చావదు, అగ్ని ఆరదు. అబ్బా అబ్బా అని ఏడ్చుచుందురు, అడ్డమొచ్చడి అబ్బలెవ్వరు కానరారందున. ఇక్కడైతే అమ్మ నాన్న మన బంధువులు మన తోటివారు అందరూ కూడాను వస్తారు. ఏదైనా శ్రమ వచ్చినా బాధ వచ్చిన వారు మనల్ని వచ్చి తప్పిస్తూ ఉంటారు. కానీ మరి అక్కడైతే ఎవరు కూడాను మనల్ని ఆదుకోరు. కాబట్టి మనం దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుటకు మనము ప్రయాసపడాలి. తర్వాత 21:27 ఏముందంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు గ్రహించుకొని మనము జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది కనుక, నిషిద్ధమైనది, అబద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని మనం జరిగిస్తే అందులోనికి ప్రవేశింపకూడదని, ప్రవేశింపమని దీనిలో ద్వారా మనము నేర్చుకోవాలి. ఎవరైనా వాటిని జరిగించేవారైతే వారందరూ కూడా అందులోనికి ప్రవేశింపరంట. అది నీతిమంతులకు మాత్రమే నిలయము, పరిశుద్ధులకు నిలయము, అపవిత్రులకు నిలయము కానీ కాదు, అబద్ధికులకు నిలయం కానీ కాదు. నిషిద్ధమైన దాన్ని జరిగించే వారికి అది స్థానం కానీ కాదు, అసహ్యమైన దానిని జరిగించే వారికి అది స్థానము కానీ కాదు. కాబట్టి మనము జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడుటకు అంటే రాయబడుటకు మనము ప్రయాస పడాలి. గ్రంథములు ఇక్కడ మనం చదువుకున్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8 రిఫరెన్స్లు నేను చూపించాను. అందులో అన్నిటిలో కూడాను గ్రంథము, జీవ గ్రంథము, నీతిమంతుల పట్టి అని ఇదంతా కూడా మనం అక్కడ వింటూ ఉన్నాం. కాబట్టి పిరివారును, అవిశ్వాసులను, మరి అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో మండుతారంట, అగ్నిగుండంలో వేయబడతారు. కనుక ఆ ఇట్టి వారికి అక్కడ స్థానమే లేదు. జీవగ్రంథంలో పేరు రాయరు, వారి పేర్లు అందులో లిఖింపబడవు. మరి ఎవరి పేర్లు అంటే, ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని ఆయన రాక కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు, అట్టి వారి పేర్లు మాత్రం సహించుకుంటూ, ఓర్చుకుంటూ, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మరి ఏదైనాను వచ్చినప్పుడు వాటిని తాళుకుని అట్టి వాటిని అన్నిటినీ కూడా భరించుకుని యేసు కొరకు ఎవరైతే సాగిపోతారో అట్టి వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో రాయబడతాయి. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా? నీతిమంతుల పట్టీలో నీ పేరు ఉన్నదా? ఇంకను కన్ఫర్మ్ కాకపోతే ఎప్పుడైనాను జీవగ్రంథంలో మన పేరు ఉండడానికి ప్రయాసపడతాం. కొద్దివారేమి గొప్పవారేమి అందరం కూడాను ఆయన యొక్క సింహాసనం ఎదుట మనము నిలవబడవలసిన వారమై ఉన్నాం. కాలాంతమున మనమంతులో మనము నిలబడవలసి వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారి వలె బల నమ్మకమైన దాసురాల అనిపించుకొని ఆయన చేత మెప్పు పొందుకునేటువంటి భాగ్యం, నా కృపను మనం బ్రతికుండగానే సంపాదించుకుంటే అది ఎంతో ధన్యం. అందరికీ వందనాలు.